హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టిప్, మనము నిత్య దీపారాధన చేసిన తర్వాత దేవుడికైతే హారతి ఇస్తూ ఉంటాం కదా. హారతి ప్లేట్ అనేది మనం డైరెక్ట్గా హారతి కర్పూరం వేసి వెలిగించడం వల్ల అడుగు భాగం అనేది తొందరగా నల్లబడిపోతూ ఉంటుంది. అలా నల్లబడకుండా ఉండాలి అంటే కర్పూరం వేయడానికి ముందు కొంచెం గోధుమ పిండిని కానీ విభూతిని కానీ వేసి దాని మీద కనుక కర్పూరం వెలిగించాము అనుకోండి, హారతి ప్లేట్ అనేది నల్లబడకుండా ఉంటుంది. మనం క్లీనింగ్ చేసే బాధ కూడా తప్పుతుంది. నెక్స్ట్ టిప్, విమ్ సోప్తో కంపేర్ చేస్తే లిక్విడ్ అయితే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి లిక్విడ్ని మనం సోప్తోనే ఇంట్లోనే సింపుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మీకు మనం చిన్నగా తురుముకోవాలి. విమ్ సోప్ మనకి 5 రూపీస్ 10 రూపీస్ ఏదైనా ఒకటి తీసుకొని ఇలా చిన్నగా తురుముకొని అది మెత్తగా పౌడర్ లాగానైతే అయిపోతుంది. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసి హాట్ వాటర్ కనుక వేసి ఒక 5 to 10 మినిట్స్ కనుక రెస్ట్ ఇచ్చాము అనుకోండి, మంచిగా వాటర్లో కరిగిపోతుంది. తర్వాత మనం ఒక బాక్స్లో వేసి కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి, ఎవ్రీడే మనం లిక్విడ్ లాగానైతే దీన్ని యూస్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా జస్ట్ మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే సోప్తోనే లిక్విడ్ లాగానైతే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా లిక్విడ్ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి సోప్ అనేది నానిపోకుండా ఉంటుంది. ఇలా లిక్విడ్ కంటే మనము కొంచెం లిక్విడ్ యూస్ చేస్తాం కాబట్టి మనకి సోప్ అనేది ఎక్కువ రోజులు రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ కొంచెం క్వాంటిటీ లిక్విడ్తోనే మనం చాలా బౌల్స్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, చాలామందికి రోజు రెగ్యులర్గా ఇల్లు క్లీన్ చేసి అంటే మాప్ పెట్టే అలవాటు ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా ఫ్లోర్ క్లీనర్ వేసి పెడుతూ ఉంటారు. ఫ్లోర్ క్లీనర్తో పాటు వీటిని కూడా యాడ్ చేయండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు, అలాగే ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఈగలు, దోమలు, చిన్న చిన్న పురుగులు అయితే తిరగకుండా ఉంటాయి. మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. మనము బకెట్ వాటర్లో ముందుగానే ఇలా వాటర్లో కొన్ని కలుపుకోవాలి. అందులోనే కొంచెం రా సాల్ట్, పసుపు, కర్పూరం, మంచి స్మెల్ రావడానికి కొంచెం కంఫర్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కంఫర్ట్ ప్లేస్లో జవాది పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని మిక్స్ చేసేసి మనం బకెట్ వాటర్లో వేసి మాప్ కనుక పెట్టాము అనుకోండి, ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అలానైతే ఉండదు. అలాగే చిన్న చిన్న ఈగలు, పురుగులు అలాంటివి అయితే రాకుండా, తిరగకుండా ఫ్లోర్ అయితే చాలా నీట్గా క్లీన్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఇంట్లో మనం వెజిటబుల్స్ కట్ చేసిన తర్వాత ఈ వేస్టేజ్ అంతా కూడా మనం వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా. ఇప్పటి నుండి పడేయకుండా వాటిని అయితే ఇలా వాటర్లో నానబెట్టి ఒక 30 to 40 మినిట్స్ అయితే వాటర్లో నాననివ్వాలి. ఇలా వాటర్లో నానబెట్టడం వల్ల అందులో ఉండే మినరల్స్ అన్నీ కూడా ఇలా వాటర్లోకి వచ్చేస్తాయి. తర్వాత ఈ వాటర్లో కొంచెం పసుపును కానీ లేదు అంటే కాఫీ పౌడర్ని కానీ వేసి మిక్స్ చేసి మనం ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇండోర్ ప్లాంట్స్కి ఈ వాటర్ని కనుక వేసాము అనుకోండి, ప్లాంట్స్ అనేది చాలా మంచిగా ఎదుగుతాయి. ఇలా చేయడం వల్ల మనం బయట ఆర్టిఫిషియల్గా ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఎలాంటి ఎరువులు కానీ వేయాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో చెట్లు అయితే చాలా మంచిగా పెరుగుతాయి. చెట్లు అనేది చాలా పచ్చగా ఎదుగుతాయి. అలాగే పురుగు, చీడ అలాంటివి అయితే పట్టకుండా చెట్లు అయితే పచ్చగా ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనము బౌల్స్ క్లీన్ చేయడానికి కంపల్సరీ ఇలాంటి విమ్ సోప్స్ అయితే వాడుతూ ఉంటాము. మనం డైరెక్ట్గా ఈ విమ్ సోప్ బాక్స్లో కనుక సోపును వేసాము అనుకోండి, అడుగున హోల్స్ అనేది లేకపోవడం వల్ల సోప్ అనేది మొత్తం నానిపోతుంది. మనకి 10-15 డేస్ రావాల్సిన సోప్ కాస్త 2-3 డేస్లోనే కరిగిపోతుంది. ఎందుకు అంటే అక్కడ మనకి వాటర్ పోవడానికి సోర్స్ లేదు కాబట్టి. సో మనకి వాటర్ పోవాలి అంటే ఒక 2 వాటర్ బాటిల్ క్యాప్స్ తీసుకొని సోప్ని దానిపైన కనుక ప్లేస్ చేసాము అనుకోండి, కొంచెం స్పేస్ అనేది ఉండడం వల్ల ఏదైనా ఎక్సెస్ వాటర్ పడ్డా సరే కిందికి వెళ్ళిపోతాయి. మనం బౌల్స్ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఆ వాటర్ అనేది వంపేసి బాక్స్ని పక్కన కనుక పెట్టాము అనుకోండి, సోప్ అనేది నానిపోకుండా ఎక్కువ రోజులైతే వస్తుంది. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా షూ వాష్ చేసినా క్లీన్ చేసినా ఇలా గోడకైతే పెడుతూ ఉంటాము. దానివల్ల వాటర్ అనేది అన్నీ కిందే ఆగిపోతాయి. సో మళ్ళీ వాటిని రిమూవ్ చేసి మళ్ళీ ఆరబెట్టాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఒక క్యారీ బ్యాగ్ తీసుకొని మనం ఇంట్లో దండెం ఉంటుంది కదా, దానికి ఒక 2 బట్టల క్లిప్స్ పెట్టేసి ఇలా రివర్స్లో కనుక పెట్టి షూని కనుక అందులో పెట్టాము అనుకోండి, అందులో ఉండే వాటర్ అనేది ఈజీగా బయటకు వెళ్ళిపోతాయి. షూ అనేది మంచిగా ఆరిపోతుంది. షూ నుండి కూడా ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాదు. ఎండతో పని లేకుండా సింపుల్గా ఇంట్లోనే షూని అయితే ఇలా ఆరబెట్టుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం ప్రతి కర్రీలో కూడా కామన్గా
ఆనియన్స్ అయితే వాడుతూ ఉంటాము. మనం ఆనియన్స్ ఎప్పుడు తెచ్చుకున్నా కూడా మినిమం కేజీ 2 కేజెస్ 5 కేజెస్ వరకు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఆనియన్స్ అనేది మనకి పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఎప్పుడైనా సరే ఇలా గాలి తగిలో బుట్టలో వేసుకోవాలి. అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. అందులోనే టిష్యూ పేపర్లో కొన్ని బియ్యంని కట్టి కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ఉల్లిగడ్డలు అనేది మొలకలు రాకుండా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. ఈ మనం బియ్యంని పెట్టడం వల్ల ఏదైనా ఉల్లిగడ్డ కుళ్ళిపోయినా పాడైపోయినా సరే ఆ తేమనంతా కూడా బియ్యం అనేది పీల్చేస్తుంది. దాని ద్వారా వేరే ఉల్లిగడ్డలు అయితే పాడవకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే దోశకి కానీ ఇడ్లీకి కానీ చట్నీ చేసుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీ పల్లీలు అయితే రోస్ట్ చేస్తాము. పల్లీలు రోస్ట్ చేసిన తర్వాత ఇలా పొట్టు తీసుకుంటూ ఉంటాము. పొట్టు అనేది డైరెక్ట్గా మనకి చేతులతో నలపాల్సిన పని లేకుండా ఇలా ఒక కాటన్ క్లాత్ కానీ కాటన్ కర్చీఫ్ కానీ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒక్క 2 మినిట్స్ పాటు ఇలా రబ్ చేసాము అనుకోండి, పొట్టు అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది. తర్వాత మనం ప్లేట్లో వేసి కనుక చెరిగాము అనుకోండి, ఆ పొట్టు అనేది గాలికి ఇంటి నిండా అవుతుంది. సో మీరు అలా చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఒక జాలి గంటే ఉంటుంది కదా, అందులో ఈ పల్లీల్ని కనుక వేసి షేక్ చేసాము అనుకోండి, పొట్టు సపరేట్ అయిపోతుంది, పల్లీలు సపరేట్ అయిపోతాయి, మనకి ఇంటి నిండా పడకుండా ఉంటాయి. మన పని అనేది కూడా ఈజీ అవుతుంది. ఈ పని మనం కిచెన్లోనే చేసుకోవచ్చు. మనకి ఈ డస్ట్ అంతా కూడా ఎక్కడ స్ప్రెడ్ అవ్వకుండా ఈజీగా తీసి డస్ట్బిన్లో వేయడానికి కూడా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మన పని అనేది ఈజీ అవుతుంది. అలాగే మనకి పల్లీలు కూడా మంచిగా సపరేట్ అయిపోతాయి. మనం ఎక్కువసేపు చెరగాల్సిన పని లేకుండా జస్ట్ ఒక 30 మినిట్స్ పాటు కనుక షేక్ చేసాము అనుకోండి, పొట్టు సపరేట్, పల్లీలు సపరేట్ అయిపోతాయి. మనం పల్లీ చిక్కీ చేసుకున్నప్పుడు చట్నీ చేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీ పల్లీలను అయితే వాడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా ఈజీగానైతే మీరు పొట్టు తీసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా కుక్కర్ని అయితే వాడుతూ ఉంటాము. ప్రెషర్ కుక్కర్ కొన్ని డేస్ వాడిన తర్వాత ఆ వాచర్ అనేది లూజ్ అయిపోతుంది, సైడ్ నుండి వాటర్ అయితే లీక్ అయిపోతూ ఉంటాయి. మనం డబ్బులు పెట్టి కొత్త వాచర్ కొనాల్సిన పని లేకుండా కొంచెం లూజ్ అయింది అనుకోండి, ఇలా కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ కుకింగ్ ఆయిల్ వేసి ఇలా అప్లై చేసేసి మనం కుక్కర్ మూతకి కనుక సెట్ చేసాము అనుకోండి, కుక్కర్ వాచర్ అనేది ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతుంది. దీని ద్వారా మనకి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటాయి. ఇలా కాకుండా కుక్కర్ వాచర్ని తీసుకెళ్ళి మనం పెట్టడానికి ముందు ఒక 15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మూతకి సెట్ చేసినా సరే కుక్కర్ వాచర్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది, మూతకైతే ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది. ఈ 2 టిప్స్లో ఏ టిప్ ట్రై చేసినా సరే కుక్కర్ వాచర్ అనేది మంచిగా సెట్ అయిపోతుంది. కుక్కర్ వాచర్ అనేది మరీ ఎక్కువగా లూజ్ అయింది అనుకోండి, తప్పకుండా కొత్త వాచర్ అయితే కొనుక్కోండి, ఎందుకంటే కుక్కర్ పేలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ టిప్, సమ్మర్లో బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా క్యారీ చేసేది అయితే వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్స్ ఏంటి అంటే మూత సరిగ్గా లేదు అనుకోండి, వాటర్ మొత్తం లీక్ అవుతూ ఉంటాయి. అలానే మనం హ్యాండ్ బ్యాగ్లో కనుక వేసాము అనుకోండి, వాటర్ అన్నీ లీక్ అయిపోయి అందులో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా పాడైపోతాయి. అలా వాటర్ అనేది మనకి లీక్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి సేఫ్టీ పిన్ పెట్టేసి మనం హ్యాండ్ బ్యాగ్లో సైడ్కి కనుక పెట్టుకున్నాము అనుకోండి, వాటర్ అనేది లీక్ అవ్వకుండా బాటిల్ అనేది స్ట్రైట్గా అలానే ఉంటుంది. మనకి అందులో క్యారీ చేసే థింగ్స్ అనేది కూడా పాడవకుండా ఉంటాయి. మెయిన్గా సమ్మర్లో బయటికి వెళ్ళినప్పుడు కర్చీఫ్, వాటర్ బాటిల్, స్కార్ఫ్ ఇవైతే తప్పకుండా క్యారీ చేయండి. ఎందుకంటే ఒకవేళ బాడీకి డీహైడ్రేట్ అయినా మనకి కళ్ళు తిరిగినట్టు అనిపించినా వాటర్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా ఒక సిప్ వాటర్ కనుక తాగాము అనుకోండి, మనకి ఎనర్జీ అనేది మంచిగా వచ్చేస్తుంది, ఈజీగా సెట్ అయిపోతుంది. అలాగే వాటర్ బాటిల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి అనేసి కూడా మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే చేశాను, ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. సమ్మర్లో మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటర్ బాటిల్స్ కూడా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ టిప్, మనము గ్యాస్ స్టవ్ ఎంత మంచిగా మెయింటైన్ చేసినా సరే కొన్నిసార్లు బర్నల్స్లోకి వాటర్ పోయి బర్నల్స్ అయితే సరిగ్గా వెలగవు. అలాంటప్పుడు గ్యాస్ అనేది ఎక్కువగా వేస్ట్ అవుతుంది, మనకి వంట చేయడం కూడా చాలా లేట్ అవుతుంది. ప్రజెంట్ ఉన్న గ్యాస్ సిచ్యువేషన్కి అయితే మనం తక్కువ టైంలో తక్కువ గ్యాస్ యూజ్ చేసుకునేలాగానైతే వంట చేసుకోవాలి. సో మనం ఈ టిప్స్ కనుక ట్రై చేసాము అనుకోండి, గ్యాస్ అనేది మంచిగా వెలుగుతుంది, గ్యాస్ అనేది కూడా ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం క్లీన్ చేసేటప్పుడు బర్నల్స్ రిమూవ్ చేయకుండా డైరెక్ట్గా కనుక క్లీన్ చేసాము అనుకోండి, వాటర్ అంతా కూడా బర్నల్స్లోకి పోయి మంట సరిగ్గా రాదు. కొన్నిటికి బర్నల్స్ రిమూవ్ చేసే ఆప్షన్ ఉంటుంది, కొన్నిటికైతే ఉండదు. ఉండని వాటికి ఇలా గిన్నెలు కనుక బోర్లించి బర్నల్స్ స్టవ్ కనుక క్లీన్ చేసాము అనుకోండి, మన గ్యాస్ స్టవ్ అనేది పాడవకుండా ఉంటుంది, బర్నల్స్లోకి కూడా వాటర్ పోకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల గ్యాస్ అనేది కూడా మంచిగా ఆదా అవుతుంది. ఐ హోప్ టిప్స్ అన్ని కూడా